నమో నారాయణాయ. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ నారాయణుడినైతే వేడుకుందాము. ఈరోజు పరమ పవిత్రమైన రోజు. మీకందరికీ ముందుగా పద్మిని ఏకాదశి శుభాకాంక్షలు. అయితే మనకి తెలుగు సాంప్రదాయంలోన అత్యంత విశిష్టమైన ఏకాదశులలో పద్మిని ఏకాదశి చాలా విశేషమైనది. ఎందుకంటే ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసంలో వచ్చే శుక్లపక్షంలో వస్తుంది. ఆ రోజు ఈ రోజు అన్నమాట. ఈ పవిత్ర ఏకాదశిని మనము కమల ఏకాదశి, పురుషోత్తమ ఏకాదశి అని కూడా పిలుస్తాము. ఈ మాసాన్ని కూడా మనము పురుషోత్తమ మాసం అని కూడా అంటాము. ఈరోజు శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని మనకి పురాణాలు అయితే తెలియచేస్తున్నారు. ఈసారి అధిక జ్యేష్ఠ మాసంలో పద్మిని ఏకాదశి ఈరోజు వచ్చింది. మనందరము ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమన్నారాయణుని పూజించుకుంటాం కదా. ఈరోజైతే నేను పద్మిని ఏకాదశి పూజ అయితే ఇలా చేసుకున్నాను. అయితే మనము ప్రతి ఏకాదశి చేసుకుంటాము. ఈ ఏకాదశి రోజు ఏమి చేయకపోయినా ఒక్క తులసి దళము శ్రీమన్నారాయణునికి పెట్టిన చాలా విశేషమైన ఫలితము, ఏకాదశి చేసినంత పుణ్యఫలము లభిస్తుందని మనకైతే పెద్దలు తెలియచేస్తున్నారు. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనకి పాప పరిహారం కలుగుతుందని, అలాగే ఆధ్యాత్మిక శాంతి కూడా లభిస్తుందని, అలాగే సంతానము, ఐశ్వర్యము, మనకి అన్ని పనులలో విజయము కూడా లభిస్తుందని మనకి పెద్దలైతే తెలియచేస్తున్నారు. ఈ ఏకాదశి రోజు మనం పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. మనము ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే ఇంకా మంచిది. నేనైతే సూర్యోదయానికి పూర్వమే ఏకాదశి పూజ అయితే చేసుకున్నాను. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకొని, వీలైతే నది స్నానం చేసుకొని రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. కానీ ఉపవాసము ఉండలేని వాళ్ళు ఉండకపోయినా పర్వాలేదు, తినొచ్చు. అయితే సాత్విక ఆహారం తీసుకుంటాము. మనకి ఏది కలిగితే అది ఆ శ్రీమన్నారాయణని మూర్తిని పెట్టుకొని మనకి ఏది కలిగితే అది ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది. నేనైతే ఈరోజు విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. ముందుగా గణపతి పూజ అయితే చేసుకుంటున్నాను. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అలాగే మనకి శ్రీమన్నారాయణుడు అలంకార ప్రియుడు కదా, అందుకే తులసి దళాలు, రంగురంగుల పూలతో స్వామిని అలంకరించి ఆవునేతితో ఈరోజు దీపారాధన చేసుకోవాలి. నేను ఆవునేతితో దీపారాధన చేసుకొని వెంకటేశ్వరుని గోవింద నామాలతో అయితే పువ్వులు రకరకాల నాకు ఏవి దొరికితే ఆ పూలతోనైతే నేను పూజ అయితే చేసుకున్నాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. గోవింద నామాలు అయిపోయిన తర్వాత నేను విష్ణు సహస్రనామం కూడా చదువుకున్నాను. మనకి విష్ణువుకి సంబంధించిన స్తోత్రాలన్నీ ఈరోజు ఈవినింగ్ కూడా చదువుకుంటే చాలా మంచిది. ఈసారి అధిక మాసంలో వచ్చిన పద్మిని ఏకాదశిని అత్యంత అరుదైనదిగా మనము భావిస్తాము. ఇది కేవలం అధిక మాసంలోనే వస్తుంది కనుక దీనిని మహాపుణ్యదాయక ఏకాదశిగా పండితులు పేర్కొంటారు. అలాగే పద్మిని అనే పేరు మహాలక్ష్మి అమ్మవారి కదా. ఈ రోజున శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిని కలిసి పూజిస్తే అపారమైన ఐశ్వర్యము, కుటుంబ శాంతి లభిస్తాయని భక్తుల విశ్వాసం. పురాణాల్లో చెప్పిన కథనం ప్రకారము రాజు కృతవీర్యుడు సంతానం కోసము ఎన్నో యజ్ఞాలు చేసినా ఫలితం రాకపోవడంతో అతని భార్య పద్మిని ఈ ఏకాదశి వ్రతం ఆచరించింది. ఆ తర్వాత వారికి కార్తవీర్యార్జునుడు జన్మించాడని చెబుతారు. అందుకే సంతానం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం ఈ వ్రతాన్ని మహిళలందరూ ఎక్కువగా ఆచరిస్తారు. ఈరోజు మహాపర్వదినము, శుభప్రదమైన రోజు కూడా. సాయంకాలం కూడా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది.
అలాగే వైష్ణవాలయాల్లో కూడా విష్ణు సహస్రనామ పారాయణాలు నిర్వహిస్తారు. అలాగే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేస్తే చాలా చాలా మంచిది. అయితే ఈ పద్మిని ఏకాదశి యొక్క వ్రత కథ అయితే మనము సింపుల్గా తెలుసుకుందాము. పూర్వము కృతవీర్యుడు అనే రాజు మహిష్మతి నగరాన్ని పరిపాలించేవాడు. ఆయనకు ఎంతోమంది భార్యలు ఉన్నప్పటికీ ఒక్కరికి కూడా సంతానము కలగలేదు. వారసులు లేకపోవడంతో ఆ రాజు రాణులు తీవ్రంగా బాధపడి చివరికి రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు తపస్సు చేయడానికి వెళ్ళిపోతారు. రాజు భార్య అయిన పద్మినీదేవి అడవిలో అనసూయ మహర్షిని దర్శించుకొని తమకు సంతానం కలిగే మార్గాన్ని చూపమని ప్రార్థించిందట. అప్పుడు అనసూయాదేవి ఆమెకు అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి వ్రత నియమాలను అమ్మవారు వివరించిందట. అనసూయాదేవి చెప్పిన ప్రకారము రాణి పద్మిని నియమనిష్టలతో పద్మిని ఏకాదశి ఉపవాస దీక్షను ఆచరించింది. ఆ ఏకాదశి వ్రత ప్రభావం వలన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడిగారంట. అప్పుడు పద్మినీదేవి తనకు సమస్త లోకాలను జయించగల శక్తిమంతుడు, శత్రువులకు అసాధ్యుడైన కుమారుడు కావాలని కోరుకున్నారంట. శ్రీహరి అనుగ్రహంతో ఆమెకు కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అతడు అపారమైన పరాక్రమంతో అజేయమైన శక్తితో విరాజిల్లడమే కాకుండా లోక కళ్యాణం కోసం చేశారని మనకి పురాణాలు ఋషులైతే ఈ స్టోరీ అయితే తెలియచేశారు. ఈరోజు పద్మిని ఏకాదశి. ఇంకొకసారి మీకు అందరికీ ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో చూడడం లేట్ అయినా సరే మనము ఈవినింగ్ కూడా సూర్యాస్తమయం తర్వాత కూడా ఈ లక్ష్మీనారాయణుల్ని ఈరోజు పద్మిని ఏకాదశి రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. ముందుగా వెంకటేశ్వర వజ్రకవచం కూడా చదువుకుంటే ఈరోజు చాలా చాలా మంచిది. ముందుగా మనం గణపతి పూజ చేసుకున్న తర్వాత విష్ణు స్తోత్రాలన్నీ చదువుకుంటాము, గోవిందనామాలన్నీ, అలాగే గణేశుడికి షోడశోపచారాలు, వెంకటేశ్వర స్వామికి షోడశోపచారాలు, అలాగే మనకి ఏది వీలైతే అది ప్రసాదం నైవేద్యంగా పెట్టి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. మనము ప్రతి ఏకాదశికి చేసుకుంటాం కానీ ఈ ఏకాదశి మాత్రం విశిష్టమైనది. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకుంటే చాలా మంచిది. అలాగే విష్ణుమూర్తికి ఏది లేకపోయినా సాయంకాలమే ఒక్క తులసి దళం సమర్పించుకున్న అపారమైన అనుగ్రహం అయితే కలుగుతుందని మనకి తెలుసు. మనం ఇప్పుడు ప్రతి ఏకాదశి చేసుకుంటాం కానీ ఈరోజు చేసుకునే ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశి. తప్పకుండా ఈవినింగ్ అయినా సరే మీరు చేసుకోండి. నేను ఏకాదశి విశిష్టత వ్రత కథ అన్నీ తెలియచేశాను. నాకైతే ముందు రోజు పెట్టడం అయితే నాకు నచ్చదు. నేను పూజ చేసుకున్నదే నాకు తెలిసిన విషయాలు నేను తెలుసుకున్నవి, అలాగే నేను గూగుల్లోన గట్రా చూసి తెలుసుకున్న విషయాలే మీకు నేను తెలియచేస్తాను. ఈరోజు నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను. స్వామికి షోడశోపచారాలు చేసుకున్న తర్వాత స్వామికి హారతి కూడా ఇచ్చుకున్నాను. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ కమలధరుడు కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ అనిమిషేంద్రులు మునులు దిక్పతులు అమర కిన్నెర సిద్ధులు ఘనతతో రంభాధికాంతలు ఘనతతో రంభాధికాంతలు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగవచ్చిరి విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచలనా
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతివల్లభ శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం మంగళం మంగళం. శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలనిచ్చి కాపాడవే కరుణాంతరంగిణివి కలువలారాణివి కలకాలము మాకు తోడుండవే శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలనిచ్చి కాపాడవే సిరి సంపదలనిచ్చి కాపాడవే.